ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు. ఏప్రిల్ 19వ తారీఖు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనములలో మన కొరకై వర్ణింపబడిన మహిమతో కూడిన మరి ఒక దర్శనమును చివరిగా చూచెదము. ఏకగ్రీవముగా దూతల సమూహమంతయు మహిమపరచబడిన సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుచున్నది. ప్రభువు బల్ల యొద్ద ఇదే వర్తమానము మనకు గలదు. మన దేవుడు రానయ్యున్నాడు. ఆయన ప్రారంభించిన పని పరిపూర్ణము చేయుటకు ఆయన తప్పక రావలసి ఉన్నది. ఆయన వచ్చే వరకు ఈ పని పూర్తి కాదు. ఆ దినమంతా కొరకు వేచియున్నమని విశ్వాసులతో మనము ఆ బల్ల యొద్ద చెప్పుచున్నాము. మనం ఆయనను పోలియుండి ఆయనతో ఏలుటకు ఆరంభించు ఆ దినము ఎంత అద్భుతకరమైన దినము. ఎఫెసీ 3వ అధ్యాయము 18వ వచనము 19వ వచనములలో ఏకముగా నుండుట ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించవలెనని కోరుచున్నాను. ఆయన యొక్క ప్రేమ సంకల్పమును మనము సంపూర్ణముగా గ్రహించలేము. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందును వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎంత ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును విశ్వాసులందరికీ సహాయము మనకవసరం. ఇక్కడ గొప్ప మర్మము కలదు. ఒకే కుటుంబముగా మనము సమకూడినప్పుడు అధికమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ కనపడును. ఈ కుటుంబంలో యూదుడని, హెలెనీయుడని భేదముండదు. అనేక కుటుంబములకు, దేశములకు, జాతులకు చెందినప్పటికీ అందరూ ప్రభువులో పాలు పొందుచు స్వతంత్రులై ఐక్యమై ఉన్నారు. ఆయనను ఆరాధించుటకు వెళ్ళుదము. ఆమేన్.